ఆంధ్రప్రదేశ్ లో పోరుబాట పట్టింది వైసీపీ. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక అందులో భాగంగా ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాల అందజేత కార్యక్రమం చేపట్టారు. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పెట్టుబడి గిట్టుబాటు ధర, ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా చేస్తుందని మండిపడుతున్నారు. అయితే పలుచోట్ల ఈ కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని విజయవాడలో అరెస్ట్ చేశారు పోలీసులు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ పోలీసుల తీరును తప్పుబట్టారు. రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ఆంధ్రప్రదేశ్ లో పోరుబాట పట్టింది. వైసీపీ నేతలందరూ కూడా సమాయత్తమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోరుబాట పట్టింది వైసీపీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈరోజు అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పేరుతో వైఎస్ఆర్సీపీ ఒక నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన తెలియజేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి త్వరితగతిన గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్లు కూడా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా జిల్లా కేంద్రాలకి వచ్చి జిల్లా కేంద్రాల వద్ద ముఖ్యంగా నిరసన తెలియజేసి అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి అంతా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి అనుమతి లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి అనుమతి లేని నిరసన కార్యక్రమాలకు ర్యాలీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా వ్యతిరేకం. ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులతో పాటు బయటకు వచ్చినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కలెక్టరేట్కు వచ్చే వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా ఎక్కడికక్కడిగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అనేక కలెక్టరేట్ల వద్ద కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పిలుపు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుండే. థ్యాంక్ యూ దుర్గా.